నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. లాభం కంటే కూడా నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. వాతావరణం, పంట దిగుబడి, గిట్టుబాటు ధర ఇవన్నీ కలిసి వస్తేనే ఉల్లి రైతులు లాభపడే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉల్లి రైతులకు అత్యాశ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఉల్లి నిత్యం ఎవరికో ఒకరికి కన్నీళ్లు పెట్టిస్తూనే ఉంది. చాలాసార్లు రైతు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు వినియోగదారుడు ఉల్లి ధర భారమై కొడలేం బాబోయ్ అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే సాగు చేసిన రైతే ఉల్లి పంటను పొలాల్లో ఉండగానే పశువులు, గొర్రెలను పొలంలోకి వదులుతున్నారు. ఉల్లి పంట మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముకోలేక, వ్యాపారులు అడిగిన ధరకు ఇవ్వలేక నలిగిపోతున్నాడు. అధిక వర్షాలకు కోసిన ఉల్లి కళ్ల ముందే కుళ్ళిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారు. మంచి ధరుంటే మాత్రం సాగు చేసిన రైతుకు లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాధారణంగా 50,000 నుంచి 70,000 ఎకరాల్లో ఉల్లి సాగుతూ ఉంటుంది. కోడుమూరు, గోనిగండ్ల, ఆలూరు, ఆధోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మికనూరు, డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లిని సాగు చేస్తూ ఉంటారు. ఉల్లి సాగుకు పెట్టుబడికి, దిగుబడికి, మార్కెట్ ధరలకు పొంతన లేకుండా పోతోంది. ఎకరాకు 70,000కు పైగా ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు మరింత పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. వాతావరణం అనుకూలించి తగిన వర్షాలు వస్తే ఎకరాకు 100 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. వర్షాలు లేకపోయినా, అధిక వర్షాలు వచ్చినా దిగుబడి తగ్గుతుంది. నాణ్యత లేకపోతే ఉల్లి ధర పూర్తిగా పడిపోతుంది. ప్రతి ఏటా డిసెంబర్ ఉల్లి నారు కోసం రైతులు ఉల్లిపేలు నాటుతారు. ఉల్లి మొక్క పెరిగి ఫ్లవర్ వచ్చి విత్తనాలు తయారవుతాయి. అందుకు 3 నెలల టైం పడుతుంది. ఆ విత్తనాలు నాటితే ఉల్లి నారు 40 నుంచి 45 రోజుల్లో వస్తుంది. మే ఆఖరు, జూన్ మొదటి వారంలో ఉల్లి నాటు వేస్తారు రైతులు. ఎకరాకు 7,500 వరకు ఉల్లి విత్తనాలకి ఖర్చు అవుతుంది. కొందరు రైతులు ఉల్లి నారు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉల్లి నాట్లు వేసేందుకు కూలీలకు 12,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 3 సార్లు ఎరువు వేస్తే 18,000 ఖర్చు అవుతుంది. నల్లి, పచ్చపురుగు, పేను వంటి చీడపీడల నుంచి పంటను కాపాడుకునేందుకు 5 లేదా 6 సార్లు మందు పిచికారీ చేయాల్సి ఉంటుంది. అందుకు 7,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉల్లికాడలు కోసేందుకు ఎకరాకు 4,500 ఖర్చు చేస్తే ఉల్లిగడ్డల కోతకు ఎకరాకు 13,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉల్లి గ్రేడింగ్, లోడింగ్ బస్తాకు 30 రూపాయల చొప్పున 5,000 ఖర్చు అవుతుంది. మార్కెట్కు తరలించేందుకు 7,500 రూపాయలు ఖర్చు చేస్తారు ఉల్లి రైతులు. ఉల్లి సాగు చేసి రైతు కోత వరకు పడిన కష్టం ఒకెత్తు అయితే, మార్కెట్కు వెళ్ళాక పడే కష్టం మరొకెత్తు. హమాలీ ఖర్చు, అక్కడ మళ్ళీ గ్రేడింగ్ ఖర్చు, వ్యాపారి కమిషన్ ఇవన్నీ ధరతో సంబంధం లేకుండానే పెట్టాల్సి ఉంటుంది. ఇక ధర మాత్రం దైవాధీనం. క్వాలిటీ లేదని తక్కువ ధరకు కోట్ చేయడం, అమ్ముడు పోవడం లేదా అసలు ధరే కోట్ చేయకపోవడం, ఎక్కువ రోజులు నిలువ ఉండదని, ఇలా అనేక కారణాలతో 6 గాలను శ్రమించి పండించిన ఉల్లి పంట అమ్ముకోవాలంటే రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఉల్లి మార్కెట్కు తీసుకెళ్లిన రోజే అమ్ముడైపోయే సందర్భాలు దాదాపు ఉండవు. 3-4 రోజులు మార్కెట్లో పడిగాపులు కాయాల్సిందే. ఒక్కసారి పడిగాపులు కాసిన ఉల్లి పంట అమ్ముకోలేక అక్కడే వదిలేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో అధిక వర్షాలతో ఉల్లి నాణ్యత బాగా దెబ్బతింది. పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. ఇదే టైంలో మహారాష్ట్రలో ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మహారాష్ట్ర ఉల్లి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఈ కారణాలతో కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయింది. ఉల్లి దిగుబడులు మొదలై ఇప్పటికే 1.5 నెలలు గడిచిపోయింది. కర్నూలు మార్కెట్కు అమ్మకానికి తెచ్చిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉల్లి ధర క్వింటాల్కు గరిష్టంగా 600, కనిష్ట ధర 50 రూపాయలుగా ఉంది. అయితే ఉల్లి క్వింటాల్కు కనీసం 1,200 రూపాయలు ధర దక్కేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఫెడ్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఉల్లితో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోయింది. కొత్తగా కొనుగోలు చేసే ఉల్లిని నిల్వుంచేందుకు స్థలం కూడా లేకపోవడంతో మార్కెట్ ఫెడ్ కొనుగోలు నిలిపివేసింది. ఆ తర్వాత రైతుకు కనీస క్వింటాల్కు ధర
1,200 రూపాయలు దక్కేందుకు మరొక రకంగా సాయం ప్రకటించింది. వ్యాపారి క్వింటాల్కు 600 చొప్పున కొనుగోలు చేస్తే మిగిలిన 600 ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో వ్యాపారులు క్వింటాల్కు 100, 200, 300 చొప్పున కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. మిగిలిన మొత్తం ప్రభుత్వానికి భారంగా మారింది. ఉల్లి రైతును ఆదుకునేందుకు హెక్టార్కు 50,000 రూపాయలు చొప్పున ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 వరకు ఖర్చు అవుతోంది. ఉల్లి మంచి దిగుబడి వచ్చి ధర క్వింటాలకు 2,500 నుంచి 3,000 ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా, గిట్టుబాటు ధర లేకపోయినా రైతు నష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కు 13,000 క్వింటాల నుంచి 18,000 క్వింటాల వరకు వస్తోంది. క్రమంగా మార్కెట్కు వచ్చే ఉల్లి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ప్రభుత్వం కూడా ఉల్లి కొనుగోలు నిలిపివేసింది. కొన్నాళ్ల క్రితం ఉల్లి కనిష్ట ధర క్వింటాల్కు 95 రూపాయలు, గరిష్ట ధర 517 రూపాయలు. ఈ పరిణామాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఉల్లి రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. కొందరు ఉల్లి పంట కోసి మార్కెట్కు తీసుకొచ్చి నష్టపోవడం కంటే తీసుకురాకుండానే ట్రాక్టర్లతో దున్నేశారు. మరికొందరు గొర్రెలను, పశువులను ఉల్లి పొలాల్లోకి వదిలేశారు. ఇంచుమించు సుమారుగా 40 సంవత్సరాలు ఉల్లి సాగు చేసుకుంటూ ఉండడం. కొన్ని ఏళ్ళు నష్టం వచ్చింది, గొర్రెలు మేపినాం. కొన్ని ఏళ్ళు లాభం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మేము ఉల్లి పంట చేస్తూనే ఉన్నాము. నష్టానికి లాభాన్ని తట్టుకొని ఉన్నాము. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఎక్కువయ్యి ఇంకా పంట చాలా దెబ్బతినింది. విత్తనాల కాంటి నాటేసిన కలుపుల కాంటి మందుల కాంటి మనము మార్కెట్ కంపించే వరకు ఎకరకి 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 7 ఎకరకి 60-70 గంటలకి ఎవరు వచ్చిరావు. ఏ రైతు కూడా లేదు పంట. అంటే 7 పోతే ముందుగానే వస్తుంది. నీడు సంవత్సరం వచ్చింది, పర్వాలేదు. నీడు రకంగా పంట వచ్చింది, రేటు వచ్చింది. 7 పంటలే రేటులే, రెండు లేవు. నేను ఉల్లిగడ్డ చేసినప్పుడు ఎకరకు వచ్చేసి 25,000 అయింది. నాటికి దానికి మన సంచులకు కలిపి 14 సంచులు ఎకరకి వేసినాను. అట్లా 18,000 అయింది. మన సంచులకి ఫేర్ మందులకి 10 మాటలు కొట్టినాను. 10,000 అయింది ఎకరకి. దీనికి ఇప్పుడు మళ్ళీ కోత పెట్టడానికి 25,000 అవుతుంది. మరి దీనికి మళ్ళీ ఇది కోత కోసుకొని మళ్ళీ ఇంత నుంచి మార్కెట్కి వేసుకొని పోయేపాటికే మళ్ళీ ఒక 25,000 అట్లా వస్తుంది మాకు ఖర్చు. మా ఆడ మార్కెట్లోనే చూస్తే ప్యాకెట్కి వచ్చేసి వాళ్ళు 50 రూపాయల లెక్క కొంటున్నారు. ఇంకా మాకు మద్దతు ధర కూడా తీసేసినారు. ఎకరకి 20,000 ఇస్తే కూడా మాకు ఏంటికి కావాలి. ఏదో మద్దతు ధర ఉండింటే మనం దీన్ని కోత పెట్టుకుందాం అనుకుంటుంది. ఇంకా ఇప్పుడు మద్దతు ధర కూడా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకా ఒక గొర్రెలకు ఇడుచుకోవాల్సిండేది. మామూలుగా దీన్ని గొర్రెలకు అని ఇడిచిపెట్టుకోవాలి, లేదంటే ఏం చేయడానికి మాకైతే ఆధారం అయితే ఏం లేదు. మాకు ఇంకా దీన్ని మళ్ళీ వేరే పైర కూడా చేయడానికి కూడా మాకు ఏదో ఆస్కారం అయితే ఏం లేదు. ఎకరాకు వచ్చేసి నాటప్పుడు 25,000 అయినాయి. మళ్ళీ తర్వాత ఎరువులు చల్లడానికి దాదాపు అంటే 25,000 అయినాయి. తర్వాత వచ్చేసి మందులు కొట్టడానికి కూడా బాగానే డబ్బులు అయినాయి. ఒకసారి వచ్చేసి 12 మాటలు కొట్టినాం సార్. ఒకసారికి 1,000 రూపాయలు అయింది. ఇంకా మళ్ళీ కోతకు వచ్చేసి 30,000 అయినాయి సార్. చాలా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి అయితే. చాలా దారుణంగా ఉంది. మళ్ళీ కోత కోయడానికేమో 25,000 అవుతుంది. మరి కోత కోసి బయటికి పంపేయాలంటే కూడా దాదాపు 30,000 అవుతుంది. పంట నేడు సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరం చాలా లాసు. గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చిండే సార్, ఇచ్చిండే మొన్నటి వరకు ఇచ్చినది మళ్ళీ మద్దతు తీసేసిన దానికి మాకు చాలా దారుణంగా ఉంది. ఆత్మహత్యలు తప్ప ఇంక వేరే దారి సార్. ఉల్లిగడ్డ కన్నా నష్టాలు వస్తున్నాయి సార్. కన్నా మురుగుపోవడం వర్షానికి, కన్నా రేట్ లేదు, గిట్టుబాటు లేదు. కన్నా ఎక్కడ అర్థం కాకుండా సార్ జనాలు ఇంకా ఎదురు చేసి కొన్ని షేర్లు నేర్చి పెట్టినాం సార్. ఇంకా ఎకరికి 1,00,000 వస్తుంది సార్. పెట్టుబడి మందులు ఒక మనిషి నుంచి 1,800 అట్లా 6 సంచులు వేసాం సార్. వేసినప్పుడల్లా 6 సంచులు వేసి మళ్ళీ మందు స్వేర్లు మందు కొట్టడానికే దాంట్లోకి ట్రిప్కి 2,000. మళ్ళీ మనుషులకి కోసే కూలి కూడా గిట్టుబాటు లేదు సార్. కన్నా ఇంకా సంగనొట్టు చేనులో వేసి పెట్టినాం. దిగుబడి ఇంకా సంగనొట్టు వానకి వర్షానికి కన్నా కూలిపోయినాయి సార్. 300, 200 అడుగుతారు సార్. కింటం 200, 300 అడుగుతారు. ఏం గిట్టుబాటు లేదు సార్. 20 సంచి కొనాలి. ఒక మన సంచి కొనంటే 1800. అది కొననిక పోతే దానికి లింక్ పెట్టింటాడు. ఇదేనికనే ఆడుకుంటుంది. మళ్ళీ దీనికి ఆడుకున్నాము. మళ్ళీ దాన్ని కొనడానికి అది ఏం పని చేయదు. మన సంచి లింక్ మన సంచి ఒక కూలి మంచి వస్తే 500.
కనీసం అది పట్టుకొని కోసుకొస్తే ఈ నెల దాకా రైతులు పట్టుకుంటామండి. గవర్నమెంట్ ఇప్పుడు పట్టుకునే ఇవ్వలేదు. కనీసం మధ్య ధర 1200 ఏంటి కూడా కనీసం కోసిన కూలీని వెళ్తాం కట్ట కూడా నష్టమే. మినిమం టార్గెట్ సార్ మాకు గిట్టుబాటు కావాలంటే 3,000 పోతే గిట్టుబాటు అవుతుంది. మార్కెట్ తీసుకోవడానికి గ్రీడింగ్ చేస్తున్నాం సార్. తీసుకోవాలంటే మార్కెట్ బంద్ అంటారు. గవర్నమెంట్ నెలలు కొంటుండే ఎప్పుడు కొనట్లేదంట. కొనలేదంటే వ్యాపారస్తులు వస్తారు. ఇంకా ఎప్పుడు ఇంకా బంద్ అయిందని వాళ్ళు ఇంకా చీప్ పెడతారు. 200, 300, 150 దాన్ని పెట్టి కొనుక్కుంటారు. వాళ్ళు అక్కడ మళ్ళీ గ్రేడింగ్ చేసుకుని 1000 వేసి అమ్ముకుంటారు. తీసుకొని కౌలు తీసుకొని వేసుకున్నాం ఉల్లిగడ్డ. ఈ వర్షం ఎక్కువ పడడం వల్ల దిగుబడి తక్కువ వచ్చింది. అది దిగుబడి తక్కువ వచ్చిందని అమ్మకపోతే రేటు కానీ అది తక్కువనే ఉంది. ఏదో మద్దతు ధర అని 1200 అమ్ముదామని గొర్రెలకు గిడసకుండా 1200 గిడదామని కోసుకొని వచ్చినాము. అది ఒక ఎకరకి బయటకి కోయడానికనే 15,000 కూలి వాళ్ళకి, వేసుకోవడానికి 5,000, 25,000 దాకా ఇటుకు పడినాయి. రాశి ఎకరానికి 25,000 వరకు ఖర్చు అయింది సార్. కోసి ఇటు వరకు వేసుకోవడానికి. గవర్నమెంట్ వేసుకోవడానికి అక్కడికి 3,000 వరకు లారీ బాడిగ అవుతుంది. అక్కడికి వేసుకోదాం మద్దతు ధర ఈ రోజు ఉంటుంది వేసుకోదామని చూసి ఇక్కడ ఈ రోజు నుంచి బంద్ అని చెప్తుంటారు. ఎక్కడ వ్యాపారస్తులు రావడం లేదు. ఇంకెక్కడ అమ్ముకోవాలో పాడేయాలో అర్థం కాక ఇక దీనంగా ఉన్నాం సార్. 3 రోజుల ఈడ ఉల్లిగడ్డల కాడ కుళ్ళిపోతున్నాయి. 2 ఎకరాలకు పెట్టుబడి 2 ఎకరాలకు 2 లక్షలు అయింది. 3 రోజుల కాడ నుండి ఈడే ఉన్నాం. కూరలకు 1 ఎకర ఇచ్చినాం సార్. 1 ఎకర కోసుకోవడం. ఇవి మురిపోయిన గడ్డలు వేరుకుంటున్నాం. కూలలో పెట్టుకోలే. మేము 3 రోజులు తిప్పలు పడుతున్నాం. పెట్టుబడి డబ్బు లేక సార్ కూలోళ్ళకి పెట్టుకోలే. నా బిడ్డ, మా ఆయన, నా కొడుకు 4. నేను 2 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను. ఏమో రేటు మధ్య ధర కానీ కల్పిస్తుందేమని నేను ఆశతో అయితే కోపించుకున్నా. ఒక 5 ఎకరా కోపించుకున్నా. 1 ఎకరా గొర్రెలకు ఇడిచి పెట్టినాను. 1 ఎకరంగా గ్రీడింగ్ చేసుకుంటున్నా. కూలోళ్ళకి దుడ్లు లేక మేమే స్కూల్ పోయి పిల్లలు పట్టుకొచ్చుకొని మేమే రీడింగ్ చేసుకుంటున్నాము. అన్నం మురిపోయిన గడ్డలు మొలకు వచ్చినవి అట్లాంటివి డ్యామేజ్ ఉన్న గడ్డలు తీసేసుకుంటా దాన్ని తిప్పేసుకుంటున్నాము. ఇక్కడ నాను పండుకున్న బట్టి 4 రోజులు అయింది ఇక్కడ పండుకున్న బట్టి. ఇంకా ఇప్పటికైతే మద్దతు ధర అయితే మాకు కల్పిస్తలేదు. మామూలుగా ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు మాకు. మేము రైతులము వేసుకోవడము, గుత్తకు వేసుకోవడము, 4 లక్షలు పెట్టుకోవడము. దీంట్లోన పిల్లలు తల్లులు పోరాడుతున్నాము. కొయ్యనీకనే 15,000 తీసుకోండారు గుత్తకి. ట్రాక్టర్లకి, లాయర్లకి అన్ని మాకు డబ్బులు లేక, అన్నం లేక అలా తీరుతున్నాము. ఉల్లిగడ్డ వేసుకొని కోరికి. మరి ఎట్లా మీరు రైతులనిట నష్టం చేస్తే మామే గత్తి పట్టాలా? మొత్తం వచ్చేసి నాటుకి 48,000 రూపాయలు అయింది. మందులు కొట్టుకున్నాక మొత్తం కలిపి 1,40,000 రూపాయలు వచ్చింది 1 ఎకరకి. అట్లా 2.5 ఎకర వేసిన నేను. దానికి ఇప్పుడు 300, 400, 100 రూపాయలు కింటమంటే మేము ఏం తిని బతకలా? ఎట్లా ఏం కథ? మార్కెట్ ఏది పోతుంది? 300, 400 పోతుంది. ఊకిడ్చి పెట్టి గొర్రెలు మేపుకుంటున్నాం. కొంతమంది కన్నగా నాశనం అయిపోతున్నాయి. మాకు గిట్టుబాటు కావాలంటే ఇంకా దాని పెట్టుబడి అంటే కూడా 1,500, 2,000 పోతే కూడా మాకు గిట్టనగానట్లు ఉంది. ఇటు కర్నూలు జిల్లాలో టమాటా సాగు గ్యాంబ్లింగ్ గేమ్ని మించిపోయింది. పంటకు వరుణదేవుడు సహకరిస్తాడో లేదో తెలీదు. వర్షం వచ్చినా తెగుళ్ళు, చీడపీడల నుంచి కాపాడుకోవడం రైతులకు శ్రమ, వ్యయంతో కూడుకున్న పని. ఆ తర్వాత మార్కెట్లో ధరల మాయాజాలం నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. టమాటా రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ధరలు లేకపోవడంతో టమాటా రైతులు చితికిపోతున్నారు. 4 ఏళ్లలో 3 ఏళ్లు టమాటా గిట్టుబడి ధర ఉండదు. ఎప్పుడో ఒక్కసారి కానీ టమాటా ధర భారీగా పెరగదు. రైతు కష్టపడి పండించిన టమాటా పంటను ధర లేక రోడ్డుపై పారబోసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇది దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఇన్ని కష్టాలు పడుతూ టమాటా ఎందుకు సాగు చేయాలి? ఇంకో పంట వేసుకోవచ్చుగా అనే సందేహం ఎవరికైనా రావచ్చు. టమాటా సాగు రైతుకు ఒక వ్యసనం లాంటిదే. 4 ఎకరాల పొలం ఉంటే అందులో కనీసం 1 ఎకరమైనా టమాటా సాగు చేస్తారు రైతులు. నష్టం వస్తుందని తెలిసినా సీజన్లో ఏవో కొన్ని రోజులైనా మంచి ధర దక్కకపోతుందా, జాక్ పాట్ కొట్టకపోతామా అనే ఆశ ఉంటుంది. టమాటా పంట అయితే 3 నెలల పాటు ఎంతో కొంత డబ్బులు రొటేషన్ అవుతాయి. ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు, మిగతా పంటల ఖర్చులు కాలం గడుస్తుంది. ఇదే ఆశతో టమాటా పంట సాగులో పదే చేతులు కాల్చుకుంటూ ఉంటారు రైతులు. అయినప్పటికీ టమాటా సాగులో వెనకడుగు వేయకుండా దశాబ్దాలుగా అదే పంటను సాగు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో టమాటా ఒకటే. జిల్లాలో సుమారు 40 నుంచి 50,000 ఎకరాల్లో టమాటా సాగు చేస్తారు రైతులు. పత్తికొండ, తుగ్గల్లి, మద్దికెర, దేవనకొండ, అస్పరి, ఆలూరు, చిప్పగిరి, డోన్, ప్యాపిలి మండలాల్లో టమాటా ఎక్కువగా సాగు చేస్తారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ టమాటా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఎకరా టమాటా సాగుకు 50,000 పెట్టుబడి ఖర్చవుతుంది. కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగా ఉంటుంది. పత్తికొండ, ప్యాపిలి, బిళ్ళేకల్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా టమాటా మార్కెట్లు ఉంటాయి. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ఎక్కువగా రవాణా అవుతూ ఉంటుంది. కర్నూలు జిల్లాలో ఒక్క పత్తికొండ మార్కెట్ నుంచి రోజుకు 200 టన్నుల టమాటా రవాణా అవుతుంది. పత్తికొండ, దేవనకొండ, అస్పరి, తుగ్గలి, మద్దికెర, ఆలూరు మండలాల నుంచి పత్తికొండ మార్కెట్కు టమాటా తీసుకొస్తారు రైతులు. టమాటా రవాణాకు దూరాన్ని బట్టి గంపకు 10 నుంచి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. టమాటా ధర స్థిరంగా ఉండే రోజులు చాలా తక్కువ. రైతు నుంచి కొనుగోలు చేసే ధర తక్కువ, వినియోగదారునికి అమ్మే ధర ఎక్కువగా ఉంటుంది. టమాటా ధర కిలో ఒక్కోసారి రూపాయి కూడా ఉండదు, ఒక్కోసారి 100 రూపాయలు దాటిపోతుంది. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్లో టమాటా జత గంపలు 250 నుంచి 800 రూపాయలు పలుకుతోంది. అంటే కిలో 5 నుంచి 10 రూపాయల వరకు ధర పలుకుతున్నట్లు లెక్క. మొన్న రైతుల నుంచి జత గంపలు 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు మాత్రమే కొనుగోలు చేశారు వ్యాపారులు. అంటే కిలో టమాటా రూపాయి 2 రూపాయలన్నమాట. పెట్టుబడి 40 వేలు అయింది. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. రేటుగా జత వచ్చేసి 200 పోతుంది. ఇంతకుముందు 100, 150 పోయేది. మాకు ఇప్పుడు 400 పోతే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఇంకా రేపు 4వ కోత ఇది. నిన్న 200 రక్క పోయింది. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల కిందట బయట వాళ్ళు వచ్చి కొంటుండ్రి. అప్పుడు రేటు 800, 900 పోయేది. ఇప్పుడు మార్కెట్లోకి వేరే వాళ్ళు రాని కోసం ఇప్పుడు రేటు తక్కువ అయ్యి వాళ్ళే పాడుకుంటున్నారు. కమిషన్ 10 రూపాయలు చేసినారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు లోపలికి మార్కెట్లోకి రానిరు కొనేవాళ్ళని. 5,000 నాటాను 3 ఎకరాలకి. పెట్టుబడి 35,000 అయింది. ఇంక ఇప్పుడు ఇంతవరకు 2-3 కోతలు తెంపినాను. అంతా పెద్దగా ఏం గిట్టుబాటు అయ్యలేదు. కోత పెరిగినప్పుడల్లా 10,000గా 5,000 మిగులుతున్నాయి అంతే. అన్నీ పోయి ఇంకా 2-3 కోతలు పడతాయి. ఇంక సగం కుళ్ళిపోయినాయి వానలు వచ్చి. ఇంక గిట్టుబాటు ధర లేదు, ఏం పెద్దగా ఏం మిగలడం లేదు. నాకు ధర అంటే 200, 300 పోతే గిట్టుబాటు అవుతాయి ఈ ధరకి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు వేస్తున్నాను. ఆట 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తూనే ఉన్నాను. ఒక ఏడు వస్తుంది, ఒక ఏడు పోతుంది. రోజులకు 20,000 బయటది. అయినా మిగిలడం ఏం లేదు ధరలు లేని దానికి. ఆడ దింపి వాళ్ళ కమిషన్లు అన్నీ గంపకి 20 రూపాయలు పోతుంది. కూలోళ్ళకి వాళ్ళంతా మామూలు పోతూనే ఉంటుంది. అప్పుడు ఇవి మార్పించి ఎత్తాం. ఈ చేను ఒక 7 చెత్త, ఇంకో చేను పారు ఎట్లా 7 అందాలు వేసేటివి, 7 ఇట్లా వేసేవి. ఇటు వచ్చింది బాగా లాభం. ఏం లేదు. ఎకరన్నర టమోటా నాటినాను. ఎకరాకు ఒక 50-60 ఖర్చు వచ్చింది. నిన్న టమోటా మార్కెట్కి పోయింటే గంప 60 రూపాయలు పోయింది. ఇట్లయితే ఇప్పుడు వరకు అయినా 20-30 వేలు కానీ లేదు పెట్టుబడి. ఇంకా దాదాపు 50-60 వేలు రావాలి నాకు. ఇప్పుడు వచ్చేసి ఒక కోత అయిపోయింది. ఇంకొక కోత అంటే ఇన్ని కాయ ఉందా సలపాకు కాస్తాయి. రేటు తగిలితే మన పెట్టుబడి వెళ్తుంది అంతే. ఈ సంవత్సరంకి ఒకసారి తెంచడానికి 20-30 మంది కూలీలు అవుతుంది. ఈ చేనుకి దాదాపు 5-6 రోజులు పెరిగిన రోజు 4 మనుషులు కూలీలు. 5 నెలలు అయినా 20 రూపాయలు, 20 మంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 400 కూలీ. వాళ్ళకి సగం, నాకు సగం కానీ మిగలడం లేదు. కూలీలు పోయి నాకు ఈ సగం కానీ మిగులుతుంది. అంటే రోజు 4-5 మంది, మామ 4 ఉంటాం. కూలీలో 4-8 మంది. 8 నెలలు 32,000 రూపాయలు, 3,200 అవుతుంది. టమాటో అయితే పెరికినామన్నా, ఒక 5 కోతలు పెరికినాము. అప్పుడు ఎండలు కొట్టి మళ్ళీ వెనకసారి వాన వచ్చి కనీకి నష్టం వచ్చింది. మాకైతే టమాటో పనులు పెట్టుబడి కూడా సరిగా వెళ్ళలేదు చూడన్నా. దేవుని దయ ఇంక ఇప్పుడు రేట్లు వస్తే మా బతుకు బాగుంటుంది. లేకోకుంటే ఇంకా మా బతుకు ఇంతే. రైతులు బతుకుగా తీసుకుపోయేది మార్కెట్లో వచ్చేదే. మాకైతే రేటు రావాలా. ఇది ఇంతే 20,000 అన్నా గట్టుంటే ఇది ఇంత 20,000 గుత్త. తెంచే కూలీలు ఇంతవరకు 300, ఇప్పుడు 400 చేసినారు. నమ్మన్నట్టుంటే 400 చేసినారు. ఇంతవరకు అయితే 300 ఇచ్చినాము. ఇప్పుడు 3 నెలలు అయింది. మరి 400 కూలీలో 10,000 పైన ఉంటుంది. మా ఇంటోళ్ళం కాకనే
మా 4 మనుషులు తల్లాడుకుంటున్నా అయినా కూలీలో 10,000 పైన ఉంటాయి. 2 ఎకరాలు టమోటా నాటినాను. గుత్త వచ్చేసి ఎకరా 5,000. వీళ్ళు చేనికి 3 మాటలు మందు కొట్టిన టమోటాకి. ఇప్పుడు వర్షం వచ్చి కుళ్ళిపోయిన టమాటా పనులు అన్నీ కన్నీ. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మందు కొడదామంటే రేట్లు కానీ లేవు దానికి. మరి ఇప్పుడు కూలీ ఖర్చులు ఎంత వస్తుంది? ఎంతమంది కూలీకి ఎంతమంది దించుతున్నారు? 4 దింపుతున్నారు కూలోళ్ళు. వాళ్ళకి ఎంత రోజు? వాళ్ళ రోజు 350, 3:30 వరకే. మరి 4 గంటల వరకు వేస్తే 400 అడుగుతున్నారు. అట్లా రోజు కూలీలు వాళ్ళకే సరిపోతుంది కూలీలు. మనకి ఇంకెప్పుడు మిగిలేదు. బాక్స్ 300, 400 పోతే ఒక బాక్స్ గిట్టుబడుతుంది. 2 ఎకరాలు టమోటా నాటినా నేను. 2 ఎకరాలు టమోటా నాటితే నారు నాటిన కాడ నుంచి మందులు, గెలాలు, ట్రాక్టర్ల బాడిగలు, కలుపులు అన్నీ కొట్టితే ఒక ఎకరాకు వచ్చేసి 60-70 వేల రూపాయలు ఖర్చు వచ్చింది. 60-70 వేలు ఖర్చు వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు కోత కోసేదానికి కానీ 450 రూపాయలు కూలి. రోజు ఒక 5-6 మందిని పెట్టుకుంటే కూడా 5 మందికి పెట్టుకుంటే 22,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఒక బుట్టాకు వచ్చేసి ఇటు నుంచి పత్తికొండకి రవాణా ఛార్జీ 10 రూపాయలు. 20 బుట్టాలు వేసుకపోతే అది 200 రూపాయలు రవాణా ఛార్జీ వస్తుంది. ఇది ఆటికి పోయిన తర్వాత ఒక 100 రూపాయలకి 10